హలో మార్కెటర్స్, మనం ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి టాప్ 7 రీజన్స్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో డీటెయిల్గా ఎండ్ దాకా వినండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మీ కెరియర్ స్టార్ట్ చేయాలి, మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలని మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ నేను టాప్ 7 రీజన్స్ రాశాను. మీకు చూస్తే కనుక టాప్ 7 రీజన్స్: గ్రోత్ అండ్ ఎవల్యూషను, నెక్స్ట్ ఈజీ టు గెట్ ఎ జాబ్, నెక్స్ట్ బెటర్ పే, నెక్స్ట్ ఈజీ టు స్టార్ట్ యువర్ న్యూ బిజినెస్, అండ్ లీడ్ జనరేషన్ అండ్ వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ ఎలా చేయాలనేది, కాంపిటేటర్స్ నుంచి మనం ఎలా స్టెప్ హెడ్ ఎలా ఉండాలి, అండ్ టెక్నికల్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ సర్టిఫికేషన్స్ ఉన్న వాల్యూ గురించి చెప్తున్నాను మీకు. సో మన ఫస్ట్ పాయింట్ చూసుకుంటే గ్రోత్ అండ్ ఎవల్యూషన్ చూసుకుందాం. గ్రోత్ అండ్ ఎవల్యూషన్, డిజిటల్ మార్కెటింగ్ అనేది బూమింగ్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ అనేది మోర్ దెన్ 100% ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ నేను లాస్ట్ 10 years నుంచి ఐ మీన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ నేను చూస్తున్నాను గ్రోత్. సో 10 years బ్యాక్ ఇప్పటికి ఉన్న డిఫరెన్షియేషను, ఇప్పటికున్న వచ్చిన ఆ ఫీల్డ్లో వచ్చిన ఎవల్యూషన్, చేంజ్, కస్టమర్ ఇంటిగ్రేషన్ అంతా ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ అనేది, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ ద డిజిటల్ మార్కెటింగ్. ఎవల్యూషన్, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎంత ఎవల్యూషన్ అవుతుందంటే ఎవ్రీ 3 monthsకి ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్స్ కానీ అన్ని చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మోర్ కస్టమైజేషన్స్ వస్తున్నాయి, మోర్ కస్టమర్ కన్వర్షన్స్ అవ్వడానికి డిఫరెంట్ క్యాంపెయిన్స్ తీసుకొస్తున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఎవాల్వింగ్ లైక్ ఎనీథింగ్ నౌ డేస్. నెక్స్ట్ ఈజీ టు గెట్ ఎ జాబ్. నేను మీకు ఒక వీడియో చెప్పాను, హౌ టు స్టార్ట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్. మీరు ప్రాపర్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది హౌ టు గెట్ ఎ జాబ్. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ సో డిఫికల్ట్, బట్ మీకు కావాల్సిన కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ థింగ్. సో గెటింగ్ ఎ జాబ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఈజియెస్ట్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డెడికేటెడ్ కమిట్మెంట్. నెక్స్ట్ బెటర్ పే. సో డిజిటల్ మార్కెటింగ్లో ఒక 5-6 years బ్యాక్ అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ఇట్స్ బెటర్ పే. సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి దీనికి ఆల్మోస్ట్ ఈక్వల్ పే ఉంది. అండ్ కొన్ని సినారియోస్లో మనం బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళకైనా మనకు బెటర్ పే వస్తుంది కూడా. ఆఫ్టర్ 10 years తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కంపేర్ చేస్తే డిజిటల్ మార్కెటర్స్ హ్యావ్ ఎ బెస్ట్ పే అండ్ కంపేర్ టు ది ఐటీ ఇండస్ట్రీ. సో ఈజీ టు స్టార్ట్ న్యూ బిజినెస్. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ సమ్ మోర్ న్యూ బిజినెస్. స్టార్ట్ చేయాలంటే కనుక మీరు బిజినెస్ గురించి మీ కాంపిటేటర్స్ ఏం చేస్తారు, మీ కాంపిటేటర్ ఎవల్యూషన్ కానీ, ఆ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది, బిజినెస్కి వచ్చే ట్రాఫిక్ ఎంత, ఇవన్నీ మీకు అనాలిసిస్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ కీవర్డ్ ప్లానర్ ఉంది. కీవర్డ్ ప్లానర్లో యూ కెన్ సీ హౌ మచ్ ట్రాఫిక్ మీ కాంపిటేటర్స్కి ఎంత, ఇది మన కీవర్డ్స్కి ఎంత ట్రాఫిక్ ఉంది, మంత్లీ సెర్చ్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది మొత్తం మీకు కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ టూల్స్ లైక్ ఏహెచ్ఆర్ఎఫ్స్ కానీ, మోజ్ కానీ టూల్స్ వాడితే మీ కాంపిటేటర్ అనాలిసిస్, ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, మీకు ఒక రఫ్ ఒక ఐడియా వస్తుంది. అండ్ రివ్యూస్ ఇవన్నీ చూస్తే కనుక ఒక బిజినెస్ మొత్తాన్ని మీరు అనలైజ్ చేసేసి యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ ఈజీలీ. మీ స్క్రాచ్ నుంచి కాకుండా మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లీడ్ జనరేషన్ అండ్ వెబ్సైట్ ట్రాఫిక్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న బేసిక్ ఫండా కానీ, ప్రిన్సిపల్ కానీ లీడ్ జనరేషన్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే ఈ లీడ్ జనరేషన్ త్రూ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈ SEO ఇవన్నీ వాడి లీడ్ జనరేషన్ చేసుకుంటాం. సో ఆ లీడ్ జనరేషన్ చేసుకుంటాం వల్ల సో ఏ బిజినెస్కి అయితే ఇంపార్టెంట్ లీడ్స్ అనండి. ఇప్పుడు ఏదైనా ఒక ఐటీ కంపెనీ ఉందంటే ఎగ్జాంపుల్, సో వాళ్ళకి ఈ ఐటీ కంపెనీ కదా, ఎనీ కంపెనీ, వాళ్ళు R&Dకి ఇఫ్ దే స్పెండ్ 25% అండ్ దే స్పెండ్ 25% ఆన్ ది సేల్స్ అండ్ రెస్ట్ 50%, 10% వాళ్ళు దీని మీద చేస్తారు, ఇది ఆపరేషన్స్, రియల్ ఎస్టేట్ మీద చేస్తారు. మిగతా 40% దే ట్రై టు స్పెండ్ ఆన్ మార్కెటింగ్. ఇఫ్ యూ కెన్ సీ ఎనీ బిగ్ FMCG కంపెనీస్, వాళ్ళ స్పెండ్ అనేది వాళ్ళ రెవెన్యూ 50% దే స్పెండ్ ఇట్ ఆన్ ది మార్కెటింగ్ ఓన్లీ. సో లీడ్ జనరేషన్, వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా జనరేట్ చేయడం అని తెలిస్తే కనుక మీ డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఉండే ఆపర్చునిటీస్ సో వెరీ వ్యాస్ట్. కాబట్టి మీరు ఓన్లీ మీరు చేయాల్సిన ఫోకస్గా లెర్నింగ్ చేయాలి. నెక్స్ట్ స్టే హెడ్ ఏ కాంపిటేటర్స్. మీరు కాంపిటేటర్ అనాలిసిస్ మొత్తం చేసుకోవచ్చు. అండ్ మీ కాంపిటేటర్ కనుక డిజిటల్ మార్కెటింగ్ రాకపోతే కనుక ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ యూ. మీరు ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే కాంపిటేటర్స్ 10 years ఓల్డ్ కంపెనీ అయినా సరే, మీరు 2 years ఓల్డ్ కంపెనీ అయినా సరే, వీళ్ళకంటే బెటర్గా మీరు పర్ఫామ్ చేయొచ్చు మార్కెట్లో. ఎందుకంటే కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారు, కాంపిటేటర్ చేసే మిస్టేక్స్ ఏంటి, కాంపిటేటర్ రివ్యూస్కి వెళ్ళి చూసారనుకోండి, కాంపిటేటర్ చేసే మిస్టేక్స్ అని మీకు కనిపిస్తాయి. వాళ్ళ అనాలిసిస్ చేయొచ్చు. వాళ్ళకి ఎక్కడ వెబ్సైట్ ట్రాఫిక్ ఉంది, ఏ కీవర్డ్స్ వల్ల వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని మీరు వాళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ మీరు బోల్డ్ అనాలిసిస్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే టెక్నికల్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్. సో డిజిటల్ మార్కెటింగ్లో కంప్లీట్ టెక్నాలజీ ఉండదు, అలా అని చెప్పేసి కంప్లీట్ క్రియేటివ్ కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్. డిజిటల్ మార్కెటింగ్ అంటే యూ నీడ్ టు చేంజ్ అవర్ ఐడియాలజీ.
సో ఐడియాలజీని అంత ఇంప్రూవ్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత గ్రోత్ ఉంటుంది మీరు బేసిక్గా. సో నెక్స్ట్ సర్టిఫికేషన్స్. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకు వేరే సర్టిఫికేషన్స్ ఆప్షన్ ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్స్ అన్ని మనం ప్రాపర్గా చేస్తే కనుక డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది రెస్పెక్ట్ వస్తుంది. గూగుల్ హ్యాస్ వేరే సర్టిఫికేషన్స్, యాజ్ వెల్ యాజ్ ఫేస్బుక్ హ్యాస్, యాజ్ వెల్ యాజ్ హబ్స్పాట్, వీళ్ళంతా డిఫరెంట్ మార్కెట్ ఇవన్నీ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ సర్టిఫికేషన్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్లో మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్స్ చేస్తే మనకు మార్కెట్ వాల్యూ వస్తుంది, ఈజీ టు గెట్ జాబ్ ఇన్ ఎంఎన్సీ. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఫీల్డ్స్, బట్ ఈ 7 అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్స్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.